నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో బాలికలకు విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని, ఆ పరిస్థితి నేడు మారి బాలికలకు సమానంగా విద్యావకాశాలు లభిస్తున్నాయని అన్నారు. 10 సంవత్సరాలలో మనం ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నామో నిర్దేశించుకుని దాని సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. Next Manasa MPs. Next school Ramgunda Cloud School Ravali. Atapalli Cloud School nunchi Pune fine. Neha Shehana first prize. Potato race lo tarvata Sana 8th class first prize. Sabina second prize. Next KGB A Arshita drawing. KGB Ramgunda. జిల్లా కలెక్టర్ గారి చేతి మీదుగా మనము క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. నీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాము మీ కార్తిక్ బావతో. నాకు పెళ్ళేంటి ఇంత చిన్నప్పుడు? నేను అన్నయ్యకి కాల్ చేస్తా. హలో అన్నయ్య. హలో అన్నయ్య. హలో హలో అన్నయ్య. చెప్పురా సంజన, ఏమైంది? అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తా అంటున్నారు అన్నయ్య. నేను చదువుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అన్నయ్య, నువ్వు రేపు వచ్చి అమ్మ నాన్నకు చెప్పు. సరే, నేను అమ్మ నాన్నతో మాట్లాడతాను. సరే అన్నయ్య. సరే, భయపడకు నువ్వు. సరే అన్నయ్య. జాగ్రత్త సంజన. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇష్టం లేదు? అమ్మ నాకు చదువుకోవాలని ఉంది. చదువుకొని ఎవరిని ఉద్ధరిస్తావు? ఏం చదువుతావు? చదువు ఎవరిని ఉద్ధరిస్తావు? నాన్న ప్లీజ్ నాన్న, నాకు చదువుకోవాలని ఉంది. ప్లీజ్ నాన్న. అదంతా తెలీదు. పెళ్లి కార్తీక్ తీసుకొని రా. తీసుకెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు ఆపడానికి? నువ్వెవరు మధ్యలో? నా కూతురు నా ఇష్టం. తనకి పెళ్లి ఇష్టం లేదు, అర్థం చేసుకోరేంటి? భవిష్యత్తు దొరుకుతుంది, 10 మందికి సహాయం చేస్తుంది. అయితే ఏంటి? చెప్పిన దానిపైన మీ అభిప్రాయం ఏంటని అడగడం జరుగుతుంది. దీని తర్వాత క్విజ్ లాగా కాదు, ఇంటరాక్షన్ లాగా. అంతవరకు మీరు నాకు రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే, మొట్టమొదటిగా ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం? ఎవరినో ఒక అమ్మాయి అంటే అది దినం పేరు, సందర్భం పేరు.
చాలా డేస్ ఉంటారా మనకి. విమెన్స్ డే అని ఒకటి ఉంది, డాక్టర్స్ డే అని ఒకటి ఉంది, టీచర్స్ డే ఉంది, ఇంజనీర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది, విమెన్ చైల్డ్ డే ఉంది. విమెన్ చైల్డ్ డే ఎందుకు సెపరేట్ గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం? గర్ల్ చైల్డ్ డే ఇంటికి వెళ్ళి కనుక్కుంటారా అందరూ? ఏం చెప్పారు? విష్ణుప్రియ అన్నట్టు ఏమనిందిరా? ఈక్వాలిటీ గురించి మాట్లాడడానికి. ఎక్సలెంట్ ఆన్సర్. కానీ ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానం ఎవరి మధ్యలో ఉంటుందా? నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటేగా 3 విషయాలు చెప్తాను, 3 విషయాలు మనసులో పెట్టుకోండి, సరేనా? ఒకటి, మీరంతా స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు, అంతా స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు, వివిధ తరగతిలో ఉన్నారు. ఖచ్చితంగా మీరంతా 12th, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వెళ్తారు. మొట్టమొదటి మీరు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటి? మీ ఇంటికి వెళ్ళగానే ఈరోజు సాయంత్రం ఒక పని చేయాలి. మీరు చిన్న పని. అమ్మతో మాట్లాడండి, అమ్మమ్మతో మాట్లాడండి, నాన్నమ్మతో మాట్లాడండి. చేస్తారా? ఒక మాట అడగండి, మీలో ఎన్ని మంది ఎంతవరకు చదువుకున్నారు? ఒకరేమో 3rd క్లాస్ 2nd క్లాస్ అంటారు, ఒకరేమో 5th క్లాస్ నుంచి 8th క్లాస్ అంటారు. ఎవరు కానీ 10వ తరగతి వరకు వచ్చిన వాళ్ళు ఒక తరం ముందు మన దగ్గర ఎన్ని మందిరా? 10%, మాక్సిమం 10%. చదువు దక్కలే, విద్య దక్కలే, సరేనా? చదువు లేకుండా సమాజంలో మనం మంచి ఉద్యోగాలు, మంచి పోస్ట్ ఏమైనా తెచ్చుకోగలమరా? మన స్థాయి ఎక్కడ ఉంటుంది? సో ఫస్ట్ పాయింట్ ఏంటి? అసలు విద్యనే ఒక తరానికి దక్కలేదు, ఇప్పుడు మనకి దక్కుతుంది. ఆ అదృష్టాన్ని మనం ముందు పూర్తిగా గమనించాలి. చేస్తామా లేదా? ఎందుకు ఈ మాటను మొదలు పెడుతున్నాను? మనకి ఎంత అవకాశం ఇప్పుడు ఇచ్చారనేది తెలిసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది రెండో మాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ వెరీ లక్కీ, వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. ఒప్పుకున్నారా? రెండోది, ఇప్పుడు అవకాశం దక్కింది, చాలా మందికి అవకాశం దక్కుతుంది. ఉదాహరణకి మన కంట్రీలో వచ్చిన ఇంజనీర్లు అందరూ ఇస్రోకి, వేరే కంట్రీకి వెళ్ళి ఒక మంచి కంపెనీలో పనిచేస్తారా? చాలా మంది చిన్న చిన్న పనులు ఉండిపోతారు కదా. ఆ ఉపయోగించుకునే క్షమత ఉంటుంది, సరేనా? ఇప్పుడు మీకు అవకాశం దక్కింది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? దేనికి ఉపయోగించుకోవాలి? ఎడ్యుకేషన్ పొందడానికి మీకు ఒక అవకాశం దొరికింది, సరేనా? ముందు తరం కన్నా ఒక ఆపర్చునిటీ మీకు ఇచ్చారు. ఎలా ఉపయోగించుకోవాలి? దీన్ని ఏం చేయాలి? సరదాగా అలా పాస్ చేసుకుంటూ ముందుకు రావాలా, లేకపోతే ఎక్సెల్ చేయడానికి, టాప్ చేయడానికి ప్రయత్నించాలా? ఎందుకు? మీ పైన ప్రత్యేకమైన టాప్ చేయడానికి బాధ్యత ఎందుకు, రెస్పాన్సిబిలిటీ పెట్టాను? అమ్మాయి పైన ఎందుకు పెడుతున్నా? చెప్పండి. ఫ్రాంక్ గా చెప్తాను రా, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అంటే సమాజంలో సహజం అయిపోయింది. అరే అబ్బాయిలు అయితే ఎక్కడో ఒకటి ఉద్యోగంలో తెచ్చుకుంటారు, ఎక్కడో ఒకటి సక్సెస్ అయిపోతారు, ఎక్కడో ఒకటి సక్సెస్. మనకి అర్థమవుతుందా? వివేక కారణాల వల్ల, అనేక కారణం వల్ల సమాజంలో అమ్మాయిలు ఇది చెయ్యలేరు అనే మాట చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు వింటుంటారు. విన్నారా లేదా? ఇంజనీరింగ్, అరే నీకు ఎందుకు ఇంజనీరింగ్? బ్యాంక్ ఉద్యోగం తీసుకో. అరే డాక్టర్, అరే నువ్వు గైనకాలజీ డాక్టర్ ఒకటే అవ్వు. సైంటిస్ట్ నిరూపించు. అందుకే మీ పైన ప్రత్యేకంగా బాధ్యత ఉందని చెప్పడమే అందుకు జరిగింది. అర్థం చేసుకున్నారా? యూఆర్ ఆల్ రోల్ మోడల్స్, యూఆర్ నాట్ జస్ట్ స్టూడెంట్స్. వచ్చే తరం కోసం మీరంతా రోల్ మోడల్స్ అవుతారు. మీరు కానీ ఎక్సెల్ అయ్యి ఒక గ్రామం నుంచి వచ్చి ముందుకు వస్తారు. అందుకే మీ పైన ఆ బాధ్యత సెపరేట్గా పెట్టడం జరుగుతుంది. అబ్బాయిలు కూడా ఉంటారు, బట్ ఇట్ ఈస్ నార్మల్ ఫర్ బాయ్స్ అనుకుంటారు. గర్ల్స్ అయితే మీరు ఒక మీ వెనకాల ఉన్న జనరేషన్కి మీరు ప్రూవ్ చేయాలి. ఓకే, మూడోది ఆఖరిది, అందరు మీకు ఇదే అంటారు. చెప్పండి రా. ఇంకా నేమ్ ఎనీ లేడీ సైంటిస్ట్ రా? ఒక లేడీ సైంటిస్ట్ నేమ్ చేయండి ఎవరన్నా ఎక్సలెంట్ గా పనిచేసిన వాళ్ళు. ఓకే, నేమ్ ఎనీ లేడీ స్పోర్ట్స్ పర్సన్? పిటి ఉషా, సానియా మిర్జా. చాలా కష్టంగా ఎదురు ఇద్దరు పేరు చెప్పారు. ఇంకా శీతల్ దేవి. ఓకే, ఇంకా now I will ask you the second question. Male scientist name చేయండి. ఇంకా ఇంకా సరేనా? ఓకే, ఇంకా ఈజియర్ క్వశ్చన్. మేల్ స్పోర్ట్స్ పర్సన్ నేమ్ చేయండి. తేడా తెలుస్తుందా? ఏంటదే? ఏంటిదే? ఇక్కడ 100 పేర్లు చెప్తారు, అక్కడ 2 పేర్లు చెప్పి ఆగుతుంది. ఎవరి బాధ్యత మార్చడం? చేస్తారా? నన్ను, మా జేసీల్ని, మమ్మల్ని అందరికి మర్చిపోయిన చెప్పిన మాటలు మర్చిపోతారా ఎప్పుడన్నా? 10 సంవత్సరాల్లో కలిసిన తర్వాత ఎవరు కానీ ఒక నార్మల్ పొజిషన్ లో ఉండిపోయి నార్మల్సీకి ఒక మీడియం సక్సెస్ తీసుకొని సంతోషం ఉంటారా?
ఎక్సలెంట్గా సక్సెస్ అవుతారు కదా. మీరు అలాగే మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక 10 మందిని 100 మందిని ఇలా పెట్టుకొని మాట్లాడతారు కదా. మాటిస్తారు అందరూ. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎక్సలెంట్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ యువర్ జాబ్ టు రిమైన్ ఎక్సలెంట్ అండ్ చేంజ్ సోషల్ యాటిట్యూడ్. అంటే ఏంటి? ఈ సమాజాన్ని మార్చే బాధ్యత మీది, సహకరించే పని మాది, మార్చే బాధ్యత మీది. అది బాధ్యతను అర్థం చేసుకుంటే ఒక్కరోజు కూడా మీరు నిరాశగా అరే ఇంత చదివినా నాకు రావట్లే, ఇంత ప్రయత్నించినా నేను చేయలేని అంటున్నారనేది పక్కన పెట్టి నేను చెయ్యొచ్చు అని మొదటిగా నా లాస్ట్ రిక్వెస్ట్ యూ వెళ్ళి నేను ఏమవుతా చిన్న ఆలోచనలు పెట్టగలను. లోకల్కి వెళ్తాను, ఏదో చేస్తాను, హైదరాబాద్లో పనిచేస్తాను కాదు. అయితే ఇస్రో సైంటిస్ట్ అవుతా, అయితే ఇక్కడ కలెక్టర్ ఎస్పీ అవుతా, అయితే ఇక్కడ స్పోర్ట్స్లో కూడా కంట్రీని రిప్రజెంట్ చేసి ఒలింపిక్స్లో ఏదో ఒకటి కొడతా. రాయండి అది పుస్తకంలో, సరేనా? రాసి నిరాశ వచ్చినప్పుడు కొంచెం ఓపిక తగ్గినప్పుడు చూడండి ఎందుకు మీరు ప్రయాణంలో ఉన్నారనేది మీకు తెలుస్తుంది. ఆ ప్రయాణాన్ని ఎందుకు మీరు పూర్తి చేయాలనే దాని బాధ్యత కూడా మీకు తెలుస్తుంది. పాటిస్తారా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ వల్రా. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం రామాచారి అధ్యక్షతన జరిగింది. సిఐటియు అనుబంధ తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్ యూనియన్ రామగుండం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రామాచారి, అడ్వైజర్ ఎన్ భిక్షపతి, రామగుండంలో నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు మాచల్ర అశోక్, ప్రధాన కార్యదర్శి బొంకూరి మహేష్, ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్, యాసిన్, యు సరళ, మోహన్, సంజీవ్, ప్రదీప్ మరియు కోశాధికారి కె తిరుపతి, కార్యదర్శులు 4 కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామగుండం రైల్వే స్టేషన్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ అందరి జనరల్ బాడీ సమావేశం జరిగింది. వీరందరూ ఈరోజు సిఐటి అనుబంధ సంఘమైనటువంటి రైల్వే కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్లో చేరారు. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ చూస్తే అనేక సమస్యలు ఈ కార్మికులకు ఉన్నాయి. ఇక్కడ కనీస వేతనం అమలు కావట్లేదు, 26 రోజులు కూడా పని లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, పండగ సెలవులు లేవు, అదేవిధంగా డ్రెస్సులు లేవు, పనిముట్లు లేవు, సేఫ్టీ లేదు, షూలు లేవు. ఇట్లా ఏవి చూసుకున్నా కానీ చట్టం ప్రకారం రావాల్సినటువంటి క్యాజువల్ లీవ్లు కూడా ఇవ్వట్లేదు. దీంతో పాటు 10 గంటలు కూడా తీవ్రంగా 8 గంటలు పనిచేయాల్సిన వాళ్ళను 10 గంటలు 12 గంటలు కూడా పనిచేయించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద విపరీతమైన పని భారం మోపడమే కాకుండా అనేక రకాల వేధింపులు ఇక్కడ కార్మికుల మీద కాంట్రాక్టర్లు, అధికారులు చేస్తున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు. అందుకని ఇప్పటి నుంచి యూనియన్ ఆధ్వర్యంలో చట్టాల ప్రకారం, రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్కు ఏమేమి రావాలో వాటన్నింటి మీద సిఐటియు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్మికులందరినీ సమీకరించి పోరాడతాం. ఖచ్చితంగా ఆధునిక వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్న యువ రైతులు. డ్రోన్ యంత్రంతో పంట పొలాల్లో ఎరువుల స్ప్రే. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత ఆధునిక వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నారు. డ్రోన్ యంత్రం ద్వారా పంట పొలాల్లో ఎరువులను చల్లుతూ రాను వ్యవసాయం సులభతరం చేస్తున్నారు. దీంతో నేటి యువ రైతులు సైతం వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదలుపెట్టారు. నా అభిప్రాయంలో కూడా నేను చూసేది చాలా వరకు మా తరం అంతా కరీంనగర్కు, హైదరాబాద్కు వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసుకొని బిజినెస్లో ఉంటాం, చిన్న కంపెనీలో ఏదో పని చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా గ్రామాల్లోనే ఉండి గ్రామాభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ మధ్యన. సో మీకు ప్రత్యేకంగా నా కంగ్రాచులేషన్స్ అండి. చాలా అద్భుతమైన మీరు యూనిట్ చేస్తారు, చాలా అద్భుతంగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. మీకు మేము అందించగలిగిన సహకారం అంతా మా ఏఓ గారు, నేను, మా ఎక్స్టెన్షన్ అధికారులు అందరూ కూడా మీతో కలిసి పనిచేస్తారు. రైతులతో మీకు కాంటాక్ట్ పెంచడానికి, టెక్నాలజీ పైన కాన్ఫిడెన్స్ పెంచడానికి ఖచ్చితంగా మీ వెంట ఉన్నాము. మీ సక్సెస్ అయితేనే మాకు చాలా సంతోషం ఉంటుందండి. ఓకే.
ఇంకా కొన్ని ఆపండి వాటర్ పోయకుండా తీసుకెళ్తాయి. ఇటే ఉన్నాయి అందరూ అటు అవసరం లేదు. నేను ఎందుకుంటే అదే వారు చెప్తాను. మధ్యలో వచ్చిన మన ఎస్ఆర్ఎస్ పెట్టి ఏదైందంటే వీళ్ళదే ఎస్ఎంపేట నుంచి కాన్సెంట్ అన్న వాళ్ళ అందరూ ఆపోతాం మంచిగా. పడతలేదు ఎన్నో ఉన్నది ఇంత బటన్ చూడు వచ్చిన ఓకే అన్న పోయి. గీ ఏరియాలోకి రాని రైట్. నమస్కారం అండి, నా పేరు పల్లె శ్యామ్ సుందర్ పటేల్. నేను పెద్దంపేట గ్రామం, అంతర్గాం మండలం, పెద్దపల్లి జిల్లా నుంచి. మేము వచ్చేసి ఒక 8 సంవత్సరాల నుంచి అగ్రిగ్రీన్ ఫార్మ్స్ పేరుతో నాటుకోళ్ల ఫామ్ రన్ చేస్తున్నాము. సో దాంట్లో బిజినెస్లో విస్తరణలో భాగంగా శ్యామ్టెక్ కార్పొరేషన్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది. ఆ కంపెనీ నుంచి వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలను మేము తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మన మందులు పిచికారీ చేసే డ్రోన్ తీసుకొచ్చాము. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే మనము ఒక 5 నిమిషాలలో ఒక ఎకరం మొత్తము వరి పంటలో కానీ, పత్తిలో కానీ, మొక్కజొన్నలో కానీ మనము మొత్తం మందు పిచికారీ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా అయితే రైతులు 100 నుంచి 200 లీటర్లు నీళ్ళు వాడతారు ఒక ఎకరంకి. దీంట్లో వచ్చేసి మనం ఒక 10 లీటర్ల వరకే నీళ్ళు వాడచ్చు. ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్సే కాకుండా సాలిడ్ ఫర్టిలైజర్స్, సీడ్స్ అవన్నీ మనము వేయడానికి జరుగుతుంది. ఈ డ్రోన్ కెపాసిటీ వచ్చి ఒక గంటలో 1 టన్ను వరకు ఎరువును జల్లగలిగే కెపాసిటీ ఉంది దీనికి. అంతేకాకుండా మనము వెదజల్లే పద్ధతిలో వరికి సంబంధించిన విత్తనాలు కానీ, ఇంకా జొన్నలు కానీ, మక్కలు కానీ మనము ఈ డ్రోన్తో వేయడం జరుగుతుంది. సో మేము ఇది ఎంటైర్ పెద్దపల్లి డిస్టిక్లో మేము విస్తరిస్తున్నాము. మమ్మల్ని ఎవరైనా రైతులు కాంటాక్ట్ అవ్వచ్చు. మా నంబర్ వచ్చేసి 9030345128. ఓకే.
రైట్. నమస్కారం అండి, నా పేరు పల్లెరాజు పటేల్. మాది రాయదండి గ్రామం, అంతర్గాం మండలం, పెద్దపల్లి జిల్లా. మేము గత 8 సంవత్సరాల నుండి నాటుకోళ్ల హ్యాచరీ పౌల్ట్రీస్ను రన్ చేస్తున్నాము. అందులో భాగంగా మేము దాదాపుగా ఒక 2200 మంది ఫార్మర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మేము చాలామంది ఫార్మర్స్ను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. ఆ కలిసినప్పుడు రైతులు చాలామంది మాతో తరచుగా చెప్పే మాటలు ఏంటంటే, ఈ వ్యవసాయ రంగంలో చాలా వరకు ఈ కూలీల కొరత ఉందని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మాకు అప్పుడు అనిపించింది, అరే మేము ఇంకా ఏమైనా రైతులకు సేవలు అందించవచ్చా అగ్రిగ్రీన్ ఫార్మ్స్ ద్వారా అనిపించినప్పుడు ఈ యాంత్రీకరణ వైపు మా చూపులు వెళ్ళినాయి. సో అందులో భాగంగా ఏంటంటే, మనకు రైతులకు బ్రాడ్కాస్టింగ్ విధానంలో మరియు ఈ మందులు స్ప్రే చేయడానికైనా, గుళికల ఎరువులు స్ప్రే చేయడానికైనా రైతుల కొరత అనేది తీవ్రంగా వేధిస్తున్నది. సో దీన్ని మనం ఎలా యంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో మా అగ్రిగ్రీన్ ఫార్మ్స్ తరఫున మనకు ఈ శ్యామ్టెక్ కార్పొరేషన్తో కొలాబరేషన్ అయ్యి మేము ఒక డ్రోన్ తీసుకురావడం జరిగింది. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఇంత సైజు ఉన్న డ్రోన్, అంటే ఇంత హెవీ సైజ్ డ్రోను మనది దాదాపుగా 20 లీటర్ల లిక్విడ్ ఫార్మేషన్ మోసుకు వెళ్ళగలుగుతుంది. దాంతోపాటు ఒక 25 కేజీల యూరియా, అంటే గుళికల రూపంలో ఉన్న యూరియాను కూడా మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నది. సో ఇది భారతదేశంలో ఉన్న మన దాదాపుగా సౌత్ రాష్ట్రాలలో, అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు ఒక 4-5 రాష్ట్రాలలో కూడా మనది కొంత పెద్ద సైజు డ్రోన్ ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే, మనకు కేవలం ఒక 5 నిమిషాలలోనే మనకు ఒక ఎకరం వరి కానీ ఇతర పంటలపైన లిక్విడ్ స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకేంటంటే, ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యంలోకి వస్తుంది సీడు బ్రాడ్కాస్టింగ్ విధానం అనేది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వరిలో నాట్లు వేయడానికి ఒక ఎకరానికి దాదాపు 5,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. సో మనం డ్రోన్ ద్వారా వేసినట్లయితే దాదాపు మనకు 3 నుంచి 3,500 అనేది మనకు తగ్గడం జరుగుతుంది రైతులకు. చాలా తక్కువ ఖర్చులో, తక్కువ సమయంలో రైతులు ఈ డ్రోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మాకు ఈ డ్రోన్కు సంబంధించి మొదటి సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని మన డ్రోన్ సర్వీసెస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగింది. వారు కూడా మాకు మంచి అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. సో ఇక మీదట డ్రోన్కు సంబంధించిన ప్రతి సర్వీసు కూడా మన పెద్దపల్లి జిల్లాలో ప్రతి ప్రాంతానికి కూడా మేము విస్తరించబోతున్నాము. ఏ రైతైనా డ్రోన్కు సంబంధించిన పూర్తి వివరాలు కానీ, లేదా వాళ్ళ ఫామ్లో మందు స్ప్రే చేసుకోవడానికైనా, బ్రాడ్కాస్టింగ్ కోసమైనా, ఇతర సౌకర్యాల కోసం కావాల్సిన వాళ్ళు మా అగ్రిగ్రీన్ ఫార్మ్స్ సంబంధించిన కస్టమర్ కేర్కు మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు మా సేవలను పొందొచ్చు. మా కస్టమర్ కేర్ వచ్చి 9059960245. ఈ నంబర్ను రైతులు సేవ్ చేసుకోండి. మీకు అవసరం ఉన్న సమయంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కస్టమర్ కేర్ అనేది, అగ్రిగ్రీన్ ఫార్మ్స్ కస్టమర్ కేర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ సౌకర్యాన్ని రైతులు ఉపయోగించుకోగలరు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంకరేజ్మెంట్ అంతే కదా, అందరు రావాలి, లైన్ పెట్టిద్దాం. కండువాలు వేసుకున్న వాళ్ళు ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా మన భారతదేశంలో 5 కోట్ల సంతకాల సేకరణ చేయడం జరిగింది. ముఖ్య డిమాండ్స్తో 5 కోట్ల సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ముఖ్య డిమాండ్ ఏంటిదనంటే, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా మనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని,
పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా మనకు చదువుకున్నటువంటి విద్యార్థులకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఈరోజు మనం జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మనము కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వము మతోన్మాదాన్ని పూర్తిగా మనకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. భారత స్వాతంత్ర సమరయోధుల పాఠాలను పాఠ్య పుస్తకాల నుండి తొలగించి ద్రోహుల పాఠాలను చేర్పించడం జరుగుతూ ఉంది. ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాలి. ఈ రోజులల్లా బీజేపీ ప్రభుత్వము మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నది. ఈరోజు భూమి నుండి నింగికి పోయి ఉండే పరిస్థితులల్లా ఈరోజు మనకు యూనివర్సిటీలలో పంచాంగాలను జ్యోతిష్యాలను చెప్పే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎన్ఈపీ రద్దయ్యే వరకు ఏఐఎస్ఎఫ్గా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జిల్లాలో ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందుతుందో అనే అంశంపై విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ వేడుకల అనంతరం బాలికలతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలను సందర్శించి వాటి పనితీరును వివరించారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి కలెక్టర్ వ్యవస్థ ఉందని, గతంలో భూ పన్ను వసూలు చేసేందుకు ఈ వ్యవస్థను ఉపయోగించేవారని, మనకు స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనల మేరకు మన దేశంలో ప్రజా అనుకూల పాలన అందించేందుకు దోహదపడేందుకు కలెక్టర్ల వ్యవస్థను కొనసాగించారని అన్నారు. అక్కడ 65 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 6 కోట్ల నుంచి 20 కోట్ల సంవత్సరాల ఎముకలు ఈ జాయింట్, నీ జాయింట్, ఈ చెట్టు లాగే ఉంది చూస్తున్నారా, చెట్టు అలాగే రాయలసీమకి ఇది కూడా అంత పాట 20 కోట్ల సంవత్సరాలు మన జిల్లాలో దొరికింది. నెక్స్ట్ ఒక 10 కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత అది కనిపిస్తుంది ఎక్కడంటే ఆ ఫిష్ కనిపిస్తుంది, మట్టి పడి 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 రాయకపోతుంది. ఫిష్ కనిపిస్తుంది అక్కడ కూడా, ఇది కూడా ఫిష్ ఇది మన రామగిరికి దొరికింది. అర్థమైందా? ఇవేమో షెల్స్ ఏమంటాం, షెల్స్ తెలుసారు అందరికి. బీచ్కి వెళ్ళారు ఎప్పుడైనా? బీచ్లో ఉన్న షెల్ కనిపిస్తుందా? అది కూడా 15 కోట్ల సంవత్సరం. ఇప్పుడు ఇవి చెట్లు కనిపిస్తున్నాయి. అప్పుడు చెట్లు ఇలా ఉండేది, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న చెట్లు. ఇవంతా మన జిల్లాలో దొరికింది, మన జిల్లాలో దొరికింది. రిమైనింగ్ 20 crore years అంటే మీ ఏజ్ అందరూ అడిగింది. 20 crore years బ్యాక్ ఉన్నవి మన జిల్లాలో అభివృద్ధి. నెక్స్ట్ ఇదేమో ఒక 10,000 నుంచి 3 లక్షల సంవత్సరాలు. ఈ టైం హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసారు. హ్యూమన్ బీయింగ్స్ 4 లక్షల సంవత్సరాల నుంచి హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. ముందు మనం ఎలా ఉంటారా? ఇలాగే ఉన్నామా? మంకీస్ అంటే మంకీ లాగా, మంకీస్ కాదు. ఇప్పుడు మంకీని తీసుకొని నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడు తెలుసా, వయసులో ఉన్నప్పుడు ఒక మంకీని తీసుకొని జూకెళ్ళినప్పుడు మంకీని తీసుకొని కేజీలో పెడితే 10 సంవత్సరాల తర్వాత అది మళ్ళా అనుకున్నాను. నాకెవరు చెప్పలేదు ఎవల్యూషన్ అంటే ఏంటి. ఎవల్యూషన్ అవ్వాలంటే మనకి ఒక 3 లక్షలు 4 లక్షల సంవత్సరాలు తీసుకుంటున్నారు. అంతకుముందు మనం మంకీ లాగా ఉండేవాళ్ళు, మంకీస్ కాదు. చెట్లు ఉండేవాళ్ళు, చెట్లు నుంచి మెల్లమెల్ల కిందకు వచ్చాము, నిల్చొని నడవడం అనేది నేర్చుకున్నాం. తర్వాత ఈ బాణాలు ఇవన్నీ యూజ్ చేయడం నేర్చుకున్నాం. అప్పుడు మనం వరల్డ్ని కాంప్లీట్ చేయడం మొదలుపెట్టాం. అప్పటి వరకు మనం భయపడి దాచుకునేవాళ్ళం గుహల్లో వాళ్ళ. ఎందుకంటే పులి చూసాక ఇంత పెద్ద పులులు ఉండేవి, డైనోసార్ కూడా అంత పెద్దగా ఉండేవి. వారికి ముఖాబులు చేస్తే మనం ఇక్కడ మనది ఉన్నదేంటి, మనం స్ట్రాంగ్ కాదు కంపేర్ టు యానిమల్స్. పులి చూసారా అర్థమైందా? ఇది యారో ఎంతో చేసింది, దీన్ని తీసుకొని కొట్టడం వస్తుంది. దాన్ని పెట్టుకొని ఇలా వచ్చింటే పల్లె వచ్చిందా. నెక్స్ట్ వచ్చాయి ఇప్పుడు అవి ఇప్పుడు మనం సృష్టించుకోవడం. మన జిల్లాలో దాదాపు 3,000 సంవత్సరాల గురించి వచ్చిన చెట్లు ఇక్కడ వాళ్ళ జ్యువెలరీ దొరికింది, మన వాట్స్ దొరికే పాత పెయింటింగ్లో చేయడం మొదలుపెట్టాయి. కనిపిస్తున్నారా? ఏమైనా ఆకర్షణ చేసి పెట్టాయి. ఇవన్నీ ఎప్పుడు మొదలవుతాయి? టైం ఉన్నప్పుడు మొదలవుతుంది. టైం లేనప్పుడు మనం ఏమన్నా తర్వాత నేను చేయడం పెట్టుకున్నా, నేను ఒక 10 చేశాను, నాకు అవసరం ఉన్నది 2. ఇంతకు మీరు ఎవరికో అమ్ముతారు, అమ్మాలి కదా, అమ్ముకునే టైంకి కాయిన్స్ చేస్తాను.
ముందు ఎలా ఉంది మీరు రైతు మళ్ళీ దాని ముందు కూడా మీరు తినడానికి కావాల్సిన 3 బస్తాలు ముందేం చేసేవారు 5 బస్తాలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా 7 బస్తాలు తీసుకుని బస్తా ఇచ్చేవారు మళ్ళీ ఒక బస్తా నాకు ఒక క్యాప్ ఇస్తావా బస్తా ఇచ్చేవారు అలా జరిగింది మనీ అనేది ఉండలేదు కానీ ఇలా చేయడం వల్ల ఇక్కడ ఆ బస్తా లోపల ఉన్న రైస్ మంచిదా కదా ఎవరు తెలుసు అర్థమైందా ఆ రైస్ వాడికి పుచ్చుకున్న రైస్ ఇచ్చేసి నేను హ్యాడ్ తీసుకొని వచ్చేసాను అనుకోండి వాడికి లాస్ అయినట్టే కదా ఇంకో వాడు వచ్చి ఏమంటాడు అరే నీ బస్తా నీ రైస్ తెచ్చుకున్నాను డబ్బులు ద్వారా పేపర్ అనేది చాలా లేట్గా వచ్చింది చాలా కష్టం పేపర్లు కావడం ఇలా ఐరన్ తీసుకొని ముద్ర పెట్టి ఆ రాజు ముద్ర పెట్టేసేవారు కనిపిస్తున్నారా అక్కడ ఒక డ్రాగన్ లాగా వెనకాల ఒక సింబల్ లాగా ప్రతి రాజు ఒక ముద్ర ఉంది ఆ రాజు ముద్ర కనిపిస్తే అది కాండినెంట్ మనం అనుకొని తీసుకోవాలి లేకపోతే ఎవరైనా ఏం తీసుకొని ముద్ర పెట్టారు రాజు నమ్మకం అది అలా వచ్చింది కాయిన్స్ ఇది కూడా అక్కడ కాయిన్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇవి మనం ఇండిపెండెన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం తీసుకుంటే బెటర్ అయ్యాయా జస్ట్ ముక్కలు ఉన్నాయి అదే కాయిన్ పేపర్ పై రాస్తున్నాం అలాంటి కాయిన్ ఇందులో స్టోవ్ కూడా వేస్తుందంట ఇట్లా తీసుకున్నాం ఇదంతా ఎక్కిచ్చేది కనిపిస్తుంది అక్కడ పోతే దీంట్లో మంచి కూర్చొని చేసి దానం తీసుకుని అదంతా రౌండ్ కనిపిస్తుంది కొంత దీన్ని తీసుకొని కింద ఎక్కుంటే అదంతా ఇలా కనిపిస్తుంది అడవాడే తెలియదు చాలా పెద్దది ఇది కూడా దొరకదు తీసుకుంటున్నాం ఇవన్నీ ఇలా అలా వచ్చిన మనకి మోడర్న్ అయిపోతుంది ఇప్పుడు ఏం చెప్తారా మీకు కలెక్టరేట్ టైంలో ఎప్పుడు కానీ ఇది ఓపెన్ ఉంటుంది మీరు పేరెంట్స్ చూపిస్తారు ఎవరు తీసుకుంటే ఇంకొని వస్తున్నాయి కూడా ఎనీ టైం మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు పేరెంట్స్ తీసుకొని వస్తారు బ్రీఫ్గా చూపించారు మన ఈ పీడిఎస్ అంటే మన రేషన్ దుకాణాలు ఇంకా ఇంకా ఏం చెప్పండి ఇంకేముంటారా కలెక్టరేట్లో పెన్షన్లు రెవెన్యూ ఇంకా కొన్ని పేర్లు మీరు వినని కూడా వినండి లీగల్ మెట్రాలజీ అని విన్నారా ఎవరైనా ఆ శాఖ కూడా ఇక్కడే మార్కెటింగ్ ఆఫీసర్ విన్నారా మార్కెటింగ్ ఆఫీసర్ కూడా ఇక్కడే లీగల్ మెట్రాలజీ ఏం చేస్తారు షాపులో రేట్లు పెడతారు ఇవి ఉంటాయి కదా మన వెయిట్ మెషిన్లు ఉంటాయి కదా అది కరెక్ట్గా ఉందా లేదా చీటింగ్ చేస్తారు కొంతమంది మీరు 50 కిలోలు బస్తా పెడితే 40 కిలోలు మీకు వస్తుంది కొనేటప్పుడు అది ఎవరు తెచ్చారు కదా అది కూడా గవర్నమెంటే చేయాలి మార్కెటింగ్ ఆఫీసర్ అంటే మీ ఇంటికి ఫుడ్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందా పండించేది ఎవరు వాడు రైతు వచ్చి డైరెక్ట్ మీ మార్కెట్ అమ్ముతున్నారా అది దీనికి ఈ మార్కెట్కి మధ్యలో ఇంకో మార్కెట్ ఉంటుంది అది మీకు తెలియదు ఒకవేళ పెద్ద మార్కెట్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ రైతు వచ్చి అక్కడ అమ్ముతారు అక్కడ వచ్చి మన వాళ్ళు కొంటారు వాళ్ళు సరిగా కొంటున్నారా లేదా రేట్ ఇస్తున్నారా లేదా మీ ఊళ్ళో కూడా కొనుగోలు కేంద్రాలు పెడతారు కదా అవన్నీ చూసే ఒక శాఖ మార్కెటింగ్ వాళ్ళు ఉన్న తర్వాత హోల్సేల్లో కొంటారు కిలో మనం ఇప్పుడు 20 రూపాయలు కొంటాం మళ్ళీ వీళ్ళకి 30 రూపాయలు అమ్ముతాం వాళ్ళు మీద 60 రూపాయలు అమ్ముతారు అర్థమైందా మీ మార్కెట్ రావాలంటే ముందు మార్కెట్ శాఖ వెళ్ళి మార్కెట్ పెట్టాలి కొనాలి రైతు నుంచి తీసుకొని మనం మిల్లర్ని పంపించాలి మిల్లర్ని రైస్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని బిఎల్ఈ అయిన తర్వాత మీకు రేట్ అమ్మడం జరుగుతుంది ఆ శాఖ కూడా ఇక్కడ ఇంకొన్ని పేర్లు చెప్పండి ఇంకే షాపులు ఉంటాయి ఇక్కడ డిఆర్డిఓ ఉన్నారా డిఆర్డిఓ ఏం చేస్తారు మహిళా సంఘాలు సరిగ్గా నడుస్తున్నాయి లేదా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వస్తున్నాయి లేదా ఈ ఊళ్ళో ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కదా అవన్నీ జరుగుతున్నాయి లేదా అది ఆ శాఖ అలాగే ఈజీఎస్ ఉన్నారా నరేగా లేబర్కి వెళ్తారు రోజుకు 70-200 రూపాయలు డబ్బులు వస్తాయి వర్కర్లు ఉంటారు కదా ఊళ్ళో ముఖ్యులు ఉన్నారు కదా ఇప్పుడు గుర్తుకు వెళ్ళి మీరు వెబ్సైట్ కూడా చూడండి 63 శాఖల్లో మీకు ఎన్ని మంది మీకు ఎన్ని పేర్లు తెలుస్తుంది చూసుకోండి తెలుస్తుంది మార్కెట్కి వచ్చే కొన్నిసార్లు తెలియదు కదా కలెక్టర్ వచ్చిన తర్వాత ఇది కూడా ఉన్నా మన దగ్గర నాకు తెలుసుకున్నాను సార్ అంత అన్నీ ఉంటాయి చూసే ఇక్కడ కూడా పెడతాం కరెంట్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది మన రాష్ట్రానికి కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది అది అక్కడ ఏం చేస్తారని మళ్ళీ తీసుకెళ్ళి చూపిస్తాం మన పెద్దపల్లి అంటే ఆ పేరులో మేము మా జిల్లాలో ఉన్నామని చూపిస్తున్నాం ఒకసారి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ కూడా ఉంది అంటే మన కంట్రీలో ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం ఎరువు కావాలంటే బయట నుంచి రావాలంటే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇస్తే మన కంట్రీలో ఉన్న డబ్బులన్నీ బయటకు వెళ్ళినాయి మన కంట్రీలో డబ్బులు ఇస్తే మనమే చేసుకోవాలని ఫస్ట్ టైం పెట్టిన ఫ్యాక్టరీ యూరియా ఫ్యాక్టరీ అంటారు ఎరువులు 5-6 టైప్స్ ఉంటాయి ఎవరి పేరు చెప్పగలరా 10th వాళ్ళు కొంచెం చదువుకొని ఉంటారు కాంప్లెక్స్ ఫాస్ఫేట్ పొటాషియం విన్నారా దాంట్లో యూరియా చేయడానికి
మన దేశంలో దాదాపు 99% మనమే చేసుకుంటున్నాం. దాంట్లో అతి ముఖ్యమైన ప్లాంట్ ఇది ఎన్టీపీసీ, మన జిల్లాలోనే ఉంది. సరేనా? దాదాపు మరి ఫీల్డ్ సప్లై నెంబర్ని చూస్తే ఎన్ని సెక్షన్ ఇక్కడ ఉంటాయి. నా ఆఫీస్ చూసారు కదా, చూసారు కదా, నేను ఒక జాయింట్ కలెక్టర్ గారు అక్కడ కూర్చుంటాను. ఇది మా సెక్షన్ వాళ్ళు ఉంటే వీళ్ళంతా నేను ఉంటే అక్కడ సెక్షన్ అంటారు. ఇది ఈ సార్ పేరేంటి శ్రీనివాస్ సార్. అందరు కలవాలి కదా, 10 మంది ఉండకూడదు కదా. సరదాకి కొంచెం లంచ్ సరిగ్గా తినే ఎవరు లేదు. ఇది లంచ్ రూమ్లో కట్టుకున్నాం. లోపల చూడండి. బాయ్స్ ఒకటి పెట్టాం, గర్ల్స్ ఒకటి పెట్టాం. అది కూడా బయట చూపిస్తాం. ఇది బాయ్స్ లంచ్ రూమ్లో పెట్టుకుంటాం. సరేనా? లంచ్ చేయడానికి అందరూ ఇక్కడ వస్తారు, ఇక్కడ తింటారు. ఓకే, మన సీమ్స్ అందరూ ఒక ఐడియా ఇచ్చారు. షాప్ ఐడియా ఇచ్చారు. ఇది మన సంగీతం గురించి హ్యాపీ ఉంటుంది కదా. అదంటే అందరూ కలిసి ఇక్కడ ఉన్నారు. ఎన్ని డిపార్ట్మెంట్స్ అది బాయ్స్ లంచ్ రూమ్ చూసారు కదా. మీడియం వస్తే బోన్స్ లా ఉంటాయి. గర్ల్స్ కి మోస్ట్లీ బోన్స్ బి ఇది బయట రాక ఇది తాగుతా నీళ్ళు తాగుతా బోన్స్ బి ఉంటుంది. 30-40 ఏం కావాలి గంట ఎందులో ఉంటే సరిపోతుంది, ఏం అవసరం లేదు. అందుకే వాళ్ళు బెంచ్ కూడా పెట్టడం, బాయ్స్ పెట్టారు, గర్ల్స్ పెట్టారు. ఇవన్నీ మన ఎంప్లాయీస్ కోసం బయట లైబ్రరీ ఒకటి ఇంకా బుక్స్ తెస్తున్నాం. స్టార్ట్ అవుతుంది. బుక్స్ రాగానే ఎవరైనా సైలెంట్ వచ్చి మేము చదువుకుంటామంటే ఈ రూమ్లో చదువుతాం. ఆ గోడ పైనంతా ఇక్కడ ఇక్కడ సైలెంట్గా బయట ఇక్కడ కూడా బయటకు వచ్చు. ఎవరైనా ప్రశాంతంగా నేను బయట కూర్చొని చదువుతాను, వాతావరణం బాగుంది అనుకుంటే బాగుంది కదా, చదువుకుంటారు సైలెంట్గా. వాళ్ళకి లంచ్ అయిన తర్వాత చదువుకుంటారు, రూమ్స్ చూసుకుంటారు, చదువుకుంటారు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటారు. బాగుందా? ఇప్పుడు మీ స్కూల్ నడిపేదాకా వెళ్ళేదా? మరి డిఓ గారు ఉంటారు, వీడియో గారు ఉంటారు, అందరు థ్యాంక్స్ చెప్తారు. ఒకసారి బాగా నడుస్తున్నాయి స్కూల్. అందరూ చెప్తారు. డిఓ గారు పరిచయం ఉన్నారు కదా, ఉన్నారు కదా మేడం ఆఫీస్. అవన్నీ కూడా మంచి ఫ్రేమింగ్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చాను, మాకు కూడా సంవత్సరం అయింది. ఇప్పుడు వచ్చి మెల్లమెల్లగా అంతా మోడర్న్ చేసేస్తాం. కాగితాలన్నీ మెల్లమెల్లగా తీసేస్తాం. అన్ని ఆఫీస్లో కనిపిస్తున్నాయి కదా కాగితాలు, మెల్లమెల్లగా తీయడానికి ప్లాన్ పెట్టుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ప్రజల ఆశను తీర్చడంలో మద్దతు చేయడానికి ఈ వ్యవస్థ అర్థమైందా? అటువైపు తీసుకెళ్ళడానికి మనకు అక్కడ కూడా జరుగుతుంది. దాదాపు 10-20 సంవత్సరాలు సెట్ అవుతుంది. మీరు కూడా వయసు వచ్చిన తర్వాత మీరు చాలామంది మేబీ గవర్నమెంట్లో జాయిన్ అవుతారు, ఐసీకి వస్తారు, ఐపీసీకి వస్తారు. మీరు వచ్చే టైంకి వ్యవస్థ మొత్తం సెటిల్ అయ్యి మనం చేయబోయే పనిని, చేయాల్సిన పనిని మనం నిజంగా అప్పుడు సెటిల్ పెట్టుకుని ఆలోచన. దాంట్లో మొదటి అడిగిలో నా భాగం ఉంటుంది. మొత్తం మొదలైనప్పుడు మొదటి అడిగి ఓకే. సో బ్రీఫ్గా చూపించేస్తాను కదా కలెక్టరేట్ ఇంటికి ఏం శాఖలు ఉంటాయి. మన మ్యూజియం కూడా కొత్తగా ఫస్ట్ టైం ఎక్కడ లేదంటే మనం క్రియేట్ చేసుకున్నాం. చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు మన దగ్గర. ఒక సునీల్ అని ఒక అబ్బాయి జేఎన్టీలో పనిచేస్తారు. తను పర్సనల్గా ఎదిగి మన జిల్లాకి ఎంత ఇన్స్ట్రుమెంట్ చెప్పండి. మీ వయసు ఎంత? 10, 11, 15. జిల్లాకి హిస్టరీ ఎంత ఉందో నంబర్ గెస్ చేయండి. అక్కడ ఓల్డెస్ట్ పీస్ ఎంత ఉందనుకుంటే ఒక కోట్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.